ఒక పక్క వాణిజ్యంలో భారత్పై అమెరికా టారిఫ్ల మీద టారిఫ్లు వేస్తోంది. మరో పక్క ఇండియాతో అమెరికా డిఫెన్స్ డీల్ ఒకటి రీసెంట్ గా సైన్ చేసుకుంది. 10 సంవత్సరాల డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. దీని కాలం 10 సంవత్సరాలు మాట. 10 years ఎఫెక్టివ్ గా ఉండేటట్లు ఒక డిఫెన్స్ ప్యాక్ట్ ని ఇండియా అమెరికా సైన్ చేసుకున్నాయి. దీనికి సంబంధించి అమెరికా డిఫెన్స్ సెక్రటరీ అంటే మన మినిస్టర్ ఎలానో వాళ్ళ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఇది చాలా కీలకమైన ఒప్పందం. దాదాపు ఇంతకు ముందు అనడం లేని విధంగా ఇండియా అమెరికా మధ్య డిఫెన్స్ టైస్ బలపడతాయని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ వార్, ఇంతకుముందు అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అనేవాళ్ళం, ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని పేరు మార్చారనమాట. అక్కడ దానికి హెడ్ కూడా అంటే అమెరికాలో డిఫెన్స్ మినిస్టర్ ఆయన. అక్కడ మినిస్టర్స్ ని సెక్రటరీస్ అంటారు, మనందరూ తెలుసు. ఇది ఇండియా అమెరికా మధ్య చాలా స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రాంతీయంగా ఏదైతే ఇండో పసిఫిక్ ఉందో అక్కడ ఒక స్టెబిలిటీ తీసుకురావడం కోసం, అదే విధంగా ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళకి కాస్త గుండెల్లో భయం పెట్టడం కోసం, ముఖ్యంగా మనం చూస్తే చైనాని కౌంటర్ చేయడానికి ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్ లో తైవాన్ ఇష్యూ కావచ్చు, సౌత్ చైనా సీ ఇష్యూ కావచ్చు, ఇలాంటి అంశాల్లో చైనాకి గుండెల్లో దడపుట్టేలా ఈ ఒప్పందం ముందు తీసుకెళ్లాలని చెప్పి అమెరికా భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇండియా అమెరికా మధ్య రక్షణకు సంబంధించిన కోఆర్డినేషన్ కావచ్చు, సమాచారం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది షేరింగ్ కావచ్చు, అదే విధంగా టెక్నాలజికల్ కోఆపరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇండియా అమెరికా మధ్య ఈ డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ ప్యాక్ట్ అనేది కుదిరిందనమాట.